హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న లెక్చర్లో మనం పియాజెట్ స్టేజెస్ చూసాం కదండి. స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ చూసాం. ఇప్పుడు మనం ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ పియాజెట్ థియరీ చూద్దాం. ఓకే, అంటే దీంట్లో ఏముంటుంది ఏంటో చూద్దాం. జీన్ పియాజెట్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ హ్యాస్ డీప్లీ షేప్డ్ మోడర్న్ ఎడ్యుకేషన్ బై ఎంఫసైజింగ్ దట్ లెర్నింగ్ మస్ట్ అలైన్ విత్ ఏ చైల్డ్స్ కాగ్నిటివ్ స్టేజ్. అంటే జీన్ పియాజెట్ అనే ఆయన ప్రపోజ్ చేసిన థియరీ ఏదైతే ఉందో కాగ్నిటివ్ డెవలప్మెంట్ గురించి, ఇది మోడర్న్ ఎడ్యుకేషన్ని బాగా ఎంఫసైజ్ చేసిందని బాగా ఫోకస్ చేసింది. దట్ లెర్నింగ్ మస్ట్ అలైన్ విత్ ఏ చైల్డ్స్ కాగ్నిటివ్ స్టేజ్. లెర్నింగ్ అనేది చైల్డ్కున్న కాగ్నిటివ్ స్టేజ్కి తగ్గట్టుగా ఉండాలి, అంతేగాని దానికంటే తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు. ఓకే, సో ఈ కండిషన్ని బేస్ చేసుకొని ఏ విధంగా టీచర్స్ కానివ్వచ్చు, లేదంటే సైకాలజిస్ట్ కానివ్వచ్చు, ఏ విధంగా అర్థం చేసుకోవాలి చైల్డ్ని అనే కాన్సెప్ట్ని మనకి ఇస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇట్ ట్రాన్స్ఫార్మ్డ్ క్లాస్ రూమ్స్ ఇంటూ ఎన్విరాన్మెంట్స్ ఫోకస్డ్ ఆన్ యాక్టివిటీ, డిస్కవరీ అండ్ ఇండివిజువల్ డెవలప్మెంట్ రాదర్ దాన్ సింపుల్ రోట్ లెర్నింగ్. ఇది ఏం చేసిందంటే క్లాస్ రూమ్స్లో యాక్టివిటీని, అలాగే డిస్కవరీని అండ్ ఇండివిజువల్ డెవలప్మెంట్ని, ఇలాంటి ఎన్విరాన్మెంట్ని మనకి క్లాస్ రూమ్లో ప్రపోజ్ చేసింది. అలాగే క్లాస్ రూమ్లో ఇదంతా బాగా ఎంఫసైజ్ అయ్యేలాగా చేసింది అంటే జీన్ పియాజెట్స్ యొక్క థియరీ మాత్రమే. ఓకే, సో అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంది ఏంటి, అసలు దీంట్లో ఏమున్నాయి తెలుసుకుందాం. ఫస్ట్, ఈ థియరీలో ఉన్న ఇంప్లికేషన్స్ ఏం చెప్పుద్దంటే ప్రొవైడింగ్ వెరైటీ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఓకే, అంటే ఏంటో చూద్దాం. ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ ట్రైంగ్ టు బ్రింగ్ అబౌట్ ద మెంటల్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్. ఇది నేను చాలా బాగా యాక్సెప్ట్ చేస్తానండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది కేవలం మార్క్స్ గురించి కాదు, ఓన్లీ అదర్ కైండ్ ఆఫ్ థింగ్స్ కాదు, అంటే ఓన్లీ చదువే కాదు. పిల్లోడి యొక్క మెంటల్ ఎబిలిటీ, అలాగే పిల్లోడి యొక్క మెంటల్ డెవలప్మెంట్ని చేసేదాన్ని ఎడ్యుకేషన్ అంటాం. సో పర్సెప్షన్స్ అండ్ కాన్సెప్ట్ ఫార్మేషన్స్ ఆర్ ద బేసిస్ ఆఫ్ మెంటల్ డెవలప్మెంట్. పర్సెప్షన్స్ అలాగే కాన్సెప్ట్ ఫార్మేషన్స్, ఇవే పిల్లోడి మెంటల్ డెవలప్మెంట్కి కీ రోల్ పోషిస్తాయి. ఏ వెరైటీ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ షుడ్ బి ప్రొవైడెడ్ టు ద స్టూడెంట్స్ అండ్ దే షుడ్ ఆల్సో బి గైడెడ్ టు ఫార్మ్ కాన్సెప్ట్స్. సో ఈ కాన్సెప్ట్లో, ఈ ఇంప్లికేషన్స్లో ఏం చేస్తామంటే ఒక స్టూడెంట్కి వెరైటీ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ని ప్రొవైడ్ చేయాలి. అంటే అతనికి రకరకాల ఎక్స్పీరియన్సెస్ని ప్రొవైడ్ చేసి వాటిని ఎలా ఫేస్ చేయాలి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం వాటిని ఎలా లైఫ్లో అప్లై చేయాలి అనే విధంగా మనం పిల్లోని ట్రైన్ చేయాలి, పిల్లోని గైడ్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ప్రొవైడింగ్ వెరైటీ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. నెక్స్ట్, ఎంఫోసిస్ ఆన్ ద మాస్టరీ ఆఫ్ లాంగ్వేజ్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు పిల్లలు సగం మందికి తెలుగు చదవడం, తెలుగు రాయడం రావట్లా. ఇప్పటికీ కూడా నాకు ఏదన్నా కాన్సెప్ట్ ఏదన్నా చూసినా, ఏదన్నా ఐడియా అంటే ఏదన్నా అనుకున్నా, అది నా మనసులో ఇమాజినేషన్లో తెలుగులోనే ఉంటుంది ఎక్కువగా. నాకు తెలిసి ఇప్పటి స్టూడెంట్స్లో చాలామందికి తెలుగు స్క్రిప్చర్ చదవడం రావట్లా, వాళ్ళకి తెలుగులో ఫామ్ అవ్వట్ల. ఇమాజినేషన్ అనేది వాళ్ళకి తెలుగులో ఫామ్ అవ్వాలి. సో లాంగ్వేజ్ ఈజ్ అనదర్ ఫ్యాక్టర్ ఇన్ మెంటల్ డెవలప్మెంట్. మెంటల్ డెవలప్మెంట్లో లాంగ్వేజ్ అనేది కూడా చాలా కీ రోల్ పోషించే ఫ్యాక్టర్. And therefore, any system of education must emphasize the acquisition and mastery of language. ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినా సరే లాంగ్వేజ్ అనే దాని మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి, దాన్ని బాగా ఎంఫసైజ్ చేయాలి. ఎంత బాగా లాంగ్వేజ్ ఎంఫసైజ్ చేస్తే అంత మంచి నాలెడ్జ్ అక్వైజిషన్కి స్కోప్ ఉంటుంది. అండ్ లాంగ్వేజ్లో మాస్టర్ అవ్వాలి. లాంగ్వేజ్ నేర్చుకోవడం అంటే జస్ట్ మార్క్స్ కోసం నేర్చుకోవడం కాదు. లాంగ్వేజ్ నేర్చుకోవడం అంటే లాంగ్వేజ్లో మాస్టరీ వచ్చేసేయాలి, అంత బాగా నేర్చుకోవాలి. నెక్స్ట్, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్స్, కమ్యూనికేషన్ ఆఫ్ ఐడియాస్, రీజనింగ్ అండ్ థింకింగ్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద ఫెసిలిటీ విత్ విచ్ అన్ ఇండివిజువల్ ఈజ్ ఇన్ ఏ పొజిషన్ టు యూజ్ టూల్ ఆఫ్ లాంగ్వేజ్. అంతే కదండి, అతను సెల్ఫ్ ఎక్స్ప్రెస్ చేయాలన్నా, ఐడియాస్ కమ్యూనికేట్ చేయాలన్నా, రీజనింగ్ అయినా సరే, థింకింగ్ అయినా సరే. నేను ఎప్పుడూ చెప్పే కదా, ఏదన్నా అనుకున్నా, ఏదన్నా ఇమాజినేషన్లో ఉన్నా నాకు అదంతా తెలుగులోనే కనిపించింది. సో అంటే ఏంటి, ఈ ఫార్మేషన్ మొత్తం కూడా, ఈ వీటికి సంబంధించిన ఇవన్నీ కూడా, ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా బ్రెయిన్లో డెవలప్ అవ్వాలి అంటే మనకు కావాల్సిన మెయిన్ టూల్ ఏంటంటే లాంగ్వేజ్. ఓకే, సో దేర్ఫోర్ ఏ గుడ్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మస్ట్ ఎంఫసైజ్ ద టీచింగ్ అండ్ లెర్నింగ్ ఆఫ్ లాంగ్వేజ్. ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది డెఫినెట్గా మస్ట్ అండ్ షుడ్గా
లాంగ్వేజ్ లెర్నింగ్ మీద, లాంగ్వేజ్ టీచింగ్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సిందే. అలా చేసి చైల్డ్కి కావాల్సినటువంటి లాంగ్వేజ్ ఫీడ్ని ప్రొవైడ్ చేస్తేనే అతను ఈ రీజనింగ్స్ కానివ్వచ్చు, ఐడియాస్ కానివ్వచ్చు, థింకింగ్ కానివ్వచ్చు, ఇవన్నీ బాగా డెవలప్ అవుతాయి అనేది పియాజెట్స్ యొక్క థియరీ అనమాట. దే నెక్స్ట్ ఎంఫసైజ్ ఆన్ థింకింగ్ అండ్ రీజనింగ్. థింకింగ్ అండ్ రీజనింగ్ గురించి చెప్పారు. మెంటల్ డెవలప్మెంట్ ఈజ్ ఆల్సో బ్రాట్ అబౌట్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ థింకింగ్. పిల్లోడికి మెంటల్ డెవలప్మెంట్ రావాలి, ఎడ్యుకేషన్ సిస్టము అలాగే కాన్సెప్ట్ ఫార్మేషన్ మూలంగా వచ్చింది. అంటే ఎలా వస్తుంది అంటే అది మెంటల్ డెవలప్మెంట్ బ్రాట్ బై ద ప్రాసెస్ ఆఫ్ థింకింగ్. అతను థింక్ చేయాలి. ఆ థింక్ చేయడం ఎలా థింక్ చేయాలి? ఒక ప్రాపర్ వేలో థింక్ చేయాలి. ఆ ప్రాపర్ వేలో ఎలా థింక్ చేయాలి అనేది గైడ్ చేయాల్సింది ఎవరు? టీచర్స్ అయినా మనం. Therefore, such methods of teaching should be used which emphasizes the use of reasoning and thinking. టీచర్స్ అనేవాళ్ళు కానీ లేదంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ని ప్రొవైడ్ చేసేవాళ్ళు కానీ ఎలాంటి మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే అట్టి మెథడ్స్ ఆఫ్ టీచింగ్ షుడ్ బి యూజ్డ్ టు ఎంఫసైజ్ ద యూజ్ ఆఫ్ రీజనింగ్ అండ్ థింకింగ్. రీజనింగ్ని అలాగే థింకింగ్ని మెరుగుపరిచే విధంగా ఈ టీచింగ్ అనేది ఉండాలి. రాట్ లెర్నింగ్ షుడ్ బి డిస్కరేజ్. రాట్ లెర్నింగ్ అంటే మనకు అందరికీ తెలిసింది. ఎలా అంటే రాట్ లెర్నింగ్ అంటే బై హార్ట్ చేయడం. ఓకే, లెట్ ద స్టూడెంట్స్ థింక్ అండ్ లెర్న్. ఈ రాట్ లెర్నింగ్ అనేదాన్ని పూర్తిగా అవాయిడ్ చేసేసి స్టూడెంట్స్నే ఆలోచించేలాగా, స్టూడెంట్స్నే థింక్ చేసేలాగా మోటివేట్ చేయాలి. అండ్ కాన్సెప్ట్ ఫార్మేషన్స్ కానివ్వచ్చు లేదా కరికులం డెవలప్మెంట్ కావచ్చు, ఆ విధానంలో ప్రిపేర్ చేస్తేనే స్టూడెంట్ థింక్ చేసే విధంగా ప్రిపేర్ చేస్తేనే యూజ్ ఉంటుంది అనేది పియాజెట్ యొక్క ఉద్దేశం. సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ గ్రేటర్ ఎంఫసైజ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలెక్ట్. ఇంటెలెక్ట్ అంటే నథింగ్ బట్ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్, ఇంటెలెక్చువల్గా థింక్ చేసే విధానం. గ్రేట్ ఎంఫసైజ్ షుడ్ బి పుట్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలెక్ట్ ఆఫ్ ది ప్యూపిల్స్ యాజ్ ఎడ్యుకేషన్. ఓకే, గ్రేట్ ఎంఫసైజ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇంటెలెక్ట్ ఆఫ్ ది ప్యూపిల్ అంటే ఎడ్యుకేషన్ అనేది ప్యూపిల్ అంటే స్టూడెంట్ అండి, పీపుల్ అంటే ప్రజలు, ప్యూపిల్ అంటే స్టూడెంట్. సో ఈ స్టూడెంట్స్ యొక్క ఇంటెలెక్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ అంటే వాళ్ళ క్రిటికల్ థింకింగ్ క్యాపబిలిటీ పెరిగే విధానంలో ఉండాలి. ఈజ్ మోర్ ఆర్ లెస్ సినానిమస్ విత్ ద ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ ఆఫ్ ది ప్యూపిల్స్. ఓకే, అఫ్ కోర్స్ దాని మీనింగే అది, వాళ్ళు అదే మళ్ళీ రాసిచ్చారు. Therefore, the student should be engaged in the intellectual type of pursuits like debates, discussions, seminars, and creative reading or writing should be emphasized in the education of pupil. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే స్టూడెంట్స్ కేవలం ఇప్పుడు చదువుతూ ఉండడమే కాదు, ఇంటెలెక్చువల్ క్యాపబిలిటీస్ పెరగాలి అంటే దాంట్లో ఏముండాలి అంటే డిబేట్స్ ఉండాలి, డిస్కషన్స్ ఉండాలి, సెమినార్స్ ఉండాలి, అలాగే క్రియేటివ్ రైటింగ్, క్రియేటివ్ థింకింగ్ ఇవన్నీ డెవలప్ అవ్వాలి. ఇవన్నీ అవ్వాలి అంటే వాళ్ళు కొత్తగా రాయడమో సంథింగ్ ఏదో ఉండాలి. ఇవన్నీ ఏం చేస్తాయి? ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎంఫసైజ్ చేస్తాయి. స్టూడెంట్ యొక్క క్రిటికల్ థింకింగ్ని, స్టూడెంట్ యొక్క ఇంటెలెక్చువాలిటీని కూడా ఇంక్రీజ్ చేస్తాయి. ఓకే, సో డిబేట్స్, సెమినార్స్, డిస్కషన్స్ వీటి మూలంగా ఏ కాన్సెప్ట్ అది దేని మీద అయితే డిబేట్ చేస్తున్నారు, దేని మీద అయితే డిస్కషన్ చేస్తున్నారు, దేని మీద అయితే సెమినార్ ఇస్తున్నారో ఒక క్లాస్ రూమ్లో నేర్చుకునే దానికంటే కూడా స్టూడెంట్ ఈ కండిషన్స్లో ఎక్కువగా నేర్చుకుంటాడు. అంటే క్లాస్లో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే సెమినార్స్లో అలాగే డిస్కషన్స్లో ఏమవుతుందంటే 10 మంది ఉంటే ఆ 10 మంది దీని గురించి ఎలా థింక్ చేస్తున్నారు అనే నాలెడ్జ్ ఇతనికి వస్తుంది. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ రోల్ ఆఫ్ టీచర్ యాజ్ ఎ ఫెసిలిటేటర్. దీంట్లో టీచర్ ఫెసిలిటేషన్ ఏంటి? టీచర్స్ యాక్ట్ యాజ్ ఎ ఫెసిలిటేటర్ హూ క్రియేట్ ఎన్విరాన్మెంట్స్ వేర్ క్యూరియాసిటీ అండ్ ఎక్స్పెరిమెంటేషన్ థ్రైవ్. టీచర్ అనేవాళ్ళు ఎలాంటి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి అంటే, ఎలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి ఫెసిలిటేటర్గా ఉండాలి అంటే ఎడ్యుకేషన్లో క్యూరియాసిటీ ఉండాలి, అలాగే ఎక్స్పెరిమెంటేషన్ అనేది కూడా ఉండాలి. ఈ రెండింటినీ కూడా పెంచే విధంగా, ఈ రెండింటినీ గురించి కూడా స్టూడెంట్ ఆలోచించే విధంగా ఆ ఎన్విరాన్మెంట్ని టీచరే ఫెసిలిటేట్ చేయాలి. టీచర్ షుడ్ ప్రొవైడ్ టూల్స్, క్వశ్చన్స్ అండ్ సిచ్యువేషన్స్. అంతే కదండి, టీచర్సే మామూలుగా క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తుంటారు, వాళ్ళే నెక్స్ట్ కీ పేపర్స్ తయారు చేస్తుంటారు. మనకు కావాల్సిన టూల్స్, మనం నేర్చుకోవడానికి కావాల్సిన సిచ్యువేషన్స్ని మొత్తాన్ని వీళ్ళే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. దట్ స్టిమ్యులేట్ కాగ్నిటివ్ కాన్ఫ్లిక్ట్ అండ్ హెల్ప్ స్టూడెంట్స్ రికగ్నైజ్ దేర్ అండర్స్టాండింగ్. కాగ్నిటివ్ కాన్ఫ్లిక్ట్ అంటే కన్ఫ్యూజన్. కాగ్నిటివ్ కన్ఫ్యూజన్ అంటే ఆ ఏజ్లో వచ్చే కన్ఫ్యూజన్ అనేది రాకుండా
ఎంత బాగా నేర్చుకోవచ్చో, ఎంత బాగా అండర్స్టాండింగ్ అవ్వచ్చో ఒక కాన్సెప్ట్ని, అలాంటి కాన్సెప్ట్ మొత్తాన్ని స్టూడెంట్స్కి దాన్ని అర్థమయ్యేలా చెప్పేవాడు, దాన్ని అర్థమయ్యేలా చేసేవాడు, గైడ్ చేసేవాడు టీచర్. నెక్స్ట్, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అండ్ రెడీనెస్ అంటే ఏంటో చూద్దాం. చిల్డ్రన్ పాస్ త్రూ ద సేమ్ డెవలప్మెంట్ స్టేజెస్ బట్ అట్ డిఫరెంట్ రేట్స్. ఓకే, స్టూడెంట్స్ అందరూ ఒకే డెవలప్మెంట్ స్టేజ్లో ఉంటారు, బట్ డిఫరెంట్ రేట్లో డెవలప్ అయిపోతూ ఉంటారు. అంతే కదండి, ఒక్కొక్కళ్ళు ఫాస్ట్గా డెవలప్ అవుతారు, ఒక్కొక్కళ్ళు స్లోగా డెవలప్ అవుతారు. దే విల్ టేక్ సమ్ టైమ్. నో ఎఫర్ట్ షుడ్ బి మేడ్ టు యాక్సలరేట్ డెవలప్మెంట్ ఆర్టిఫిషియల్లీ. డెవలప్మెంట్ అవ్వడం కోసం ఆర్టిఫిషియల్గా మనం ఏది చేయకూడదు. ఓకే, న్యాచురల్గా ఏజ్ని బట్టో లేదంటే అతని టైంని బట్టో అతనికే వచ్చేసింది. ఆర్టిఫిషియల్లీ ఇన్స్టెడ్ లెసన్స్ షుడ్ మ్యాచ్ లెర్నర్స్ రెడీనెస్. సో లెసన్స్ అనేవి ఎలా ఉండాలి అంటే లెర్నర్ రెడీగా ఉండాలి. అంటే 7th క్లాస్ వాడికి 10th క్లాస్ కాన్సెప్ట్స్ను, లేదు 10th క్లాస్ వాడికి డిగ్రీ కాన్సెప్ట్స్ను, లేదంటే 2nd క్లాస్ వాడికి 8th క్లాస్ కాన్సెప్ట్స్ను ఇవ్వకూడదు. లెర్నర్ రెడీనెస్ని బట్టి అన్ని ప్రిపరేషన్స్ ఉండాలి. హ్యాండ్స్ ఆన్ అండ్ విజువల్ ఎయిడ్స్. ఓకే, హ్యాండ్స్ ఆన్ అంటే ఏం లేదు, ఎక్స్పెరిమెంటేషన్ లాంటివి. విజువల్ ఎయిడ్స్ అంటే మనకి ఇప్పుడు మ్యాక్సిమం ఎక్స్టెంట్ స్మార్ట్ బోర్డ్స్ వచ్చేసేస్తున్నాయి ప్రతి స్కూల్లోనూ. స్మార్ట్ బోర్డ్ మూలంగా విజువల్ రిప్రజెంటేషన్, విజువల్ ఎయిడ్స్ అనేవి బాగా ఇంక్రీజ్ అయిపోయాయి. సో కాంక్రీట్ లెర్నింగ్ మెటీరియల్స్, మోడల్స్, చార్ట్స్, బ్లాగ్స్ అండ్ విజువల్ సపోర్ట్ అండర్స్టాండింగ్ ఎట్ ఎర్లీ స్టేజెస్. Such aids make abstract ideas accessible. ఓకే, abstract ideas ఏవైతే ఉంటాయో వాటిని బాగా యాక్సెసిబుల్ చేసేలాగా ఉంటుంది. అంటే మీరు సగం మందికి తెలిసిందే, ఒకప్పుడు గూగుల్ ఉండేది కాదు, అలాగే స్మార్ట్ బోర్డ్స్ ఉండేవి కాదు, ఉండేవి కాదు. ఏం కావాలన్నా లైబ్రరీకి వెళ్ళి తెలుసుకోవాలి. గూగుల్లో ఇప్పుడు ఇప్పుడంటే నాలెడ్జ్ గూగుల్లో వచ్చింది. ఒకప్పుడు నాలెడ్జ్ గూగుల్లో లేదు, లైబ్రరీలో తెలుసుకోవాలి. లేదంటే ఏదైనా బాగా తెలిసిన వాళ్ళని జనరల్ నాలెడ్జ్ గురించి కావాలి అంటే సోషల్ సార్ని అడగాలి. మ్యాథమెటిక్స్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయంటే మ్యాథ్స్ సార్తోనే డిస్కషన్ చేయాలి. సైన్స్కి సంబంధించిన డౌట్స్ సైన్స్ సార్తోనే డిస్కషన్ చేయాలి. ఇలా ఉంటుంది. ఇంకా ఏదన్నా ఫర్దర్గా ఎక్స్ట్రా నాలెడ్జ్ కావాలంటే లైబ్రరీకి పోయి చదువుకోవాలి, లేదంటే న్యూస్ పేపర్ చూసి చదువుకోవాలి. ఇలాంటివన్నీ చేసుకుంటూ, లేదా జనరల్ నాలెడ్జ్ బుక్ అమ్మేవాళ్ళు, అవన్నీ చూసి తెలుసుకోవాలి. బట్ ఇప్పుడు అలా కాదు. నౌ వీ హ్యావ్ విజువల్ ఎయిడ్స్. ఈ విజువల్ ఎయిడ్స్ మూలంగా ఏదైనా డౌట్ వస్తే ఇమీడియట్గా దే కెన్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ అండర్స్టాండ్ చేసుకుని దానికి సంబంధించిన సొల్యూషన్ కూడా ఇప్పుడు పిల్లలు వాళ్ళే వెతికేసుకుంటున్నారు. ఓకే, సో నెక్స్ట్, కరికులం డిజైన్ అండ్ ఫ్రీక్వెన్సింగ్. పియాజెట్స్ రీసెర్చ్ గైడ్స్ ద సీక్వెన్సింగ్ ఆఫ్ కరికులం టాపిక్స్. ఈయన పియాజెట్ ఆయన గైడెన్స్ ఎలా ఉంటుంది అంటే కరికులం టాపిక్స్ని సీక్వెన్సింగ్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, టాస్క్స్ ఇన్వాల్వింగ్ conservation or abstract reasoning should be postponed until the learner reaches an appropriate cognitive stage. Abstract reasoning, అలాగే కన్సర్వేషన్స్, డిబేట్లు, డిస్కషన్స్ ఇవన్నీ చిన్నప్పుడు పెట్టకూడదు. ఇవన్నీ ఒక సర్టన్ ఏజ్ వచ్చాక పెట్టాలి. ఆ సర్టన్ కాగ్నిటివ్ స్టేజ్ దగ్గరే వాటన్నిటిని యూజ్ చేయాలి. ఆయన కూడా ఏం చేశారంటే దానికి తగ్గట్టు వాటిని కొంచెం లేట్గానే పెట్టారు, దాన్ని కొంచెం లేట్గానే ప్రతిపాదించారు. అంటే ఆ కరికులం మోడల్లో ఆ కరికులం డిజైన్ చేసేటప్పుడు ఈయన ఇచ్చిన సలహాలు సూచనలు ఎలా ఉన్నాయి అంటే వాటిని ఒక ఏజ్ వచ్చేదాకా వాటిని ఇంక్లూడ్ చేయకూడదు. పిల్లల్లా ఉండాలి, ప్రశాంతంగా చదువుకోవాలి. ది లెర్నింగ్ షుడ్ బి లైక్, అంటే లెర్నింగ్ ఎలా ఉండాలి అంటే ఇష్టంతో నేర్చుకోవాలి అన్నట్టు ప్రిపేర్ చేశారు. నెక్స్ట్, లాస్ట్ పాయింట్, కొలాబరేషన్ ఆఫ్ సోషల్ ఇంటరాక్షన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సోషల్గా సొసైటీలో ఉండే కొలాబరేషన్తోనే చాలా విషయాలు నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సోషల్ కొలాబరేషన్ లేకపోతే చాలా ఇబ్బంది. నన్ను మా అమ్మ కందిపప్పు తీసుదా 1 kg అంటే నేను అక్కడ దాకా కందిపప్పు అనుకుంటూ వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళగానే మినపప్పు అడిగేవాడిని. సో ఆ షాప్ వాడికి డౌట్ వచ్చి ఎందుకైనా మంచిదని కందిపప్పు మినపప్పు 2 ఇచ్చేవాడు. తర్వాత మళ్ళీ మినపప్పు తీసుకెళ్ళి ఇచ్చేసేసేవాడిని. అంటే అప్పుడు నాకు అర్థమైంది, ఓకే కందిపప్పు కేజీస్లో ఉంటుంది, అండ్ కొన్ని చోట్ల పళ్ళు ఉంటాయి, అంటే ఫ్రూట్స్ ఉంటాయి, కొన్ని చోట్ల డజన్స్లో అమ్ముతుంది, కొన్ని చోట్ల వాటిని గ్రామ్స్లో కొలుస్తుంది. ఆ విషయం కూడా నాకు తర్వాత అర్థమైంది. సోషల్ అవేర్నెస్ మూలంగానే అర్థమైంది ఇదంతా. అలాగే లిక్విడ్ ఐటమ్స్ ఏదన్నా ఉంటే లీటర్స్లో అమ్ముతారు. ఇవన్నీ నాకు నిజం చెప్పాలంటే క్లాస్లో కంటే కూడా ఎక్కువగా నేను సోషల్గా ఏవైతే సోషల్ అవేర్నెస్ మూలంగా బయట చూసి నేర్చుకున్నవే ఎక్కువ. ఓకే, సో కొలాబరేషన్ ఆఫ్ సోషల్ ఇంటరాక్షన్ ఆల్సో మేక్స్ ద చిల్డ్రన్ థింకింగ్ క్యాపబిలిటీస్ ఇన్ బెటర్ వే. ఓకే, సో ఈ యొక్క సోషల్ అవేర్నెస్ అనేది పిల్లల థింకింగ్ క్యాపబిలిటీస్ని బెటర్ వేలో చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మిగతా వాటన్నిటికంటే కూడా
ఈ పర్టిక్యులర్ ఇంటరాక్షన్ ఏదైతే ఉందో ఈ సోషల్ ఇంటరాక్షన్ అనేది స్టూడెంట్స్కి చాలా బాగా యూజ్ అయ్యిద్ది అనేది నా ఉద్దేశం అనమాట. నా ఉద్దేశం అని కాదు, పియాజెట్ ఆయనది కూడా ఉద్దేశం. ఓకే, సో ఈ ఇంప్లికేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి యూనిట్ 2 కూడా చాలా చిన్నది కాబట్టి, ఓకే, ఇది చాలా చిన్నది కాబట్టి దీంట్లో ఉన్న ప్రతి పాయింట్ ఇంపార్టెంట్, ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంట్. ఇది ఇక్కడ మనం ఏది మిస్ చేయకూడదు. పెద్ద యూనిట్లు ఉంటే పెద్ద యూనిట్లను కొంచెం స్కిప్ చేసుకున్నా మనకి బాగా స్కోరింగ్ అండి. అంటే ఇక్కడ మొత్తంగా చెప్పాలి అంటే ఒక 2 యూనిట్స్ సిలబస్ మనకి 3 యూనిట్స్గా ఉంది ఇక్కడ. సో ఈ 3 యూనిట్స్ని బాగా చదువుకున్నాం అంటే మంచి స్కోర్ చేయొచ్చు, మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు, బాగా ఈజీగా పాస్ అవ్వచ్చు. సో బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.